ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రంట్లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా. వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మొన్నటి వరకు వైసీపీలో మాజీ మంత్రి విడుదల రజనీకి ఏకుక్కు మేకలా తయారై వేధించారు. అందుకు అక్కడుంటే అడుగులు పడట్లేదని రాజశేఖర్ పార్టీ మార్చారు. కానీ టీడీపీలో ఆ మహిళా నేత గురువు సీనియర్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆయన్ని డైరెక్ట్ గా తగులుకుంటున్నారట. మరిప్పుడు మర్రి రాజశేఖర్ పరిస్థితి ఏంటి? ఏదో ఒకట్లే అని టీడీపీలోనే సర్దుకుపోతారా, లేకపోతే రాజకీయాల నుంచి పూర్తిగా సర్దేసుకుంటారా? డీటెయిల్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికల తర్వాత గుంటూరు జిల్లా రాజకీయాల్లో అనేక కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానిలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం చిలకలూరుపేట నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారిపోయింది. గత కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ప్రస్తుతం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పేసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతూ టీడీపీ వైపే వస్తారు అని గట్టి ప్రచారమే జరిగింది. అయితే వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత చాలా రోజుల వరకు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సీఎం చంద్రబాబు స్వయంగా మర్రి రాజశేఖర్ ని టీడీపీలో జాయిన్ చేసుకోవడంతో కొంతమంది చిలకలూరుపేటకు చెందినటువంటి టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తమ మీద కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పాలు చేసిన రాజశేఖర్ ఇప్పుడు టీడీపీలోకి రావడం తమకు సుతారం ఇష్టం లేదని, ఆయన రాక తమకు ఇబ్బందికరమని పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని మర్రి రాజశేఖర్ ని పార్టీలో తీసుకోవద్దు అంటూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీని మీద చిలకలూరుపేట నియోజకవర్గంలో గట్టి చర్చ మొదలైపోయింది. నియోజకవర్గంలో ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులు పార్టీలోకి వస్తున్నారంటే తప్పకుండా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల దగ్గర ఉండి వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేస్తూ ఉంటారు. అయితే మర్రి రాజశేఖర్ జాయినింగ్ సమయంలో చిలకలూరుపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు జాయినింగ్ సమయంలో లేకపోవడంతో ప్రస్తుతం ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారిపోయింది. మర్రి రాజశేఖర్ టీడీపీలో జాయిన్ అవడం మీద నిరసన వ్యక్తం చేసిన వాళ్ళు పత్తిపాటి పుల్లారావుకి అత్యంత సన్నిహితులైన నేతలే. దీంతో మర్రి రాజశేఖర్ టీడీపీకి రావడం పత్తిపాటి పుల్లారావుకి ఇష్టం లేదా అనే చర్చ జరుగుతోంది. 1999లో పత్తిపాటి పుల్లారావు టీడీపీ నుంచి చిలకలూరుపేట ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు. తర్వాత 2004లో మర్రి రాజశేఖర్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి పత్తిపాటిని ఓడించి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి చిలకలూరుపేటలో వాళ్ళిద్దరి రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. 2009లో కాంగ్రెస్ నుంచి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి మర్రి రాజశేఖర్ ని పత్తిపాటి పుల్లారావు చిత్తుగా ఓడించడం జరిగింది. అయితే 2019 ఎన్నికల నాటికి వైసీపీ అధ్యక్షుడు జగన్ లెక్కలు మారడంతో అనూహ్యంగా విడుదల రజనీ టికెట్ దక్కించుకుని పత్తిపాటి మీద గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో విడుదల రజనీని గుంటూరు వెస్ట్ కు మార్చిన జగన్ చిలకలూరుపేట టికెట్ మాత్రం మర్రికి ఇవ్వలేదు. అప్పటికే మర్రికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన జగన్ టికెట్ ని నిరాకరించారు. ఇక వైసీపీ ఘోర పరాజయం పాలై గద్దె దిగిపోవడంతో మర్రి రాజశేఖర్ ఆ పార్టీలో ఫ్యూచర్ లేదు అని తన దారి తాను చూసుకునే పనిలో టీడీపీ బాట పట్టారు. ఆ క్రమంలో ఆయన జాయినింగ్ రోజు పత్తిపాటి గైర్హాజరయ్యారు. సీఎం సమక్షంలో మర్రి రాజశేఖర్ చేరే సమయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రమే ఉన్నారు. దాంతో టీడీపీలో రానున్న రోజుల్లో చిలకలూరుపేట టీడీపీలో 2 వర్గాలు స్టార్ట్ అవుతాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కూడా మర్రి వర్గాన్ని వైసీపీలో విడుదల రజనీ వర్గం అణగదొక్కాలి అని చూసింది. ఆ సమయంలో వైసీపీలో కూడా మర్రి రాజశేఖర్ రెడ్డికి సపోర్టుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. దశాబ్దాలుగా టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్సీని నియోజకవర్గ నేతలకు చెప్పకుండా ఎలా పార్టీలోకి తీసుకుంటారు అంటూ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. 6 నెలలుగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీలోకి వస్తారు అని ప్రచారం జరుగుతున్నా పార్టీ నుంచి తమకు కనీస సమాచారం ఇవ్వకపోవడం మీద ఎమ్మెల్యే పుల్లారావు వర్గీయులు మనస్తాపం చెందినట్టు చెబుతున్నారు. దీంతో చిలకలూరుపేట టీడీపీ అలజడి కనిపిస్తోంది. అయితే జిల్లా రాష్ట్ర పార్టీ ఇంతవరకు ఈ విషయం మీద జోక్యం చేసుకోకపోవడం ఇంకాస్త వేడి పుట్టిస్తూ ఉంది. ఇక ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీ కండువా కప్పుకోవడంతో చేసేదేమీ లేదు అని జిల్లా పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. క్యాడర్ ఆగ్రహం చల్లారిన తర్వాత ఈ విషయం మీద మాట్లాడదాము అని అధిష్టానం వేచి చూస్తున్నట్టుగా చెప్తున్నారు. చిలకలూరుపేటలో ఎమ్మెల్యే పుల్లారావు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేలా మర్రికి సూచనలు చేశారని, ఆయనకు వేరే ప్రత్యామ్నాయం చూపుతారు అని రాష్ట్ర పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే చిలుకూరుపేట వైసీపీలో ప్రతిపాటి శిష్యురాలు రజని రాజకీయాన్ని తట్టుకోలేకపోయిన మర్రి రాజశేఖర్ ఇప్పుడు రాజకీయ దిగ్గజం ప్రతిపాటిని తట్టుకోగలుగుతారా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చిలుకూరుపేట వాసులు. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఎటు టర్న్ తీసుకుంటుంది అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.